నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు. నీ మధ్యన నీ పిల్లలను ఆశీర్వదించి ఉన్నాడు. నీ సరిహద్దులలో సమాధానం కలగచేవాడు ఆయనే. మంచి గోధుమలతో నేను తృప్తిపరచువాడు ఆయనే. కీర్తనలు 147, 13, 14 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు మే 10th సాటర్డే. గుడ్ మార్నింగ్. పరలోకనేసిన సంఘబిడ్డలందరికీ, ఆత్మీయులందరికీ కృపాక్షేమలు సమృద్ధిగా విస్తరించునుగాక. ఆమేన్. ఫ్రెండ్స్, గత 2 వారాలుగా కుటుంబ ఆశీర్వాద పండుగల గురించి, దేవుని యొక్క సందేశాలు వింటున్న ఫ్యామిలీస్ గురించి ఎక్సలెంట్ టాపిక్స్ దేవుడిస్తున్నాడు. అనేకులు కామెంట్స్ పెడుతున్నారు, మెసేజ్లు పెడుతున్నారు. ఫ్రెండ్స్, రేపటి దినం మంది కూడా ప్రభుత్వం అయితే కుటుంబ ఆశీర్వాద పండుగల పార్ట్ 3 వాక్యాన్ని వినబోతున్నాం. వేలాదిగా తల్లిరండి, దైవడి వినపొందవచ్చు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్లల్ని ఆశీర్వదించి ఉన్నాడు అంటే దీని మాటకు మీనింగ్ లోతుగా వెళితే, దేవుడు ఎప్పుడైతే మన మధ్యలో ప్రేమను, ఐక్యతను, శాంతి, సమాధానం అంటే భార్యాభర్తల మధ్యలో, తల్లిదండ్రుల బిడ్డల మధ్యలో, అత్తకోడల మధ్యలో ఎప్పుడైతే ఆ ప్రేమ, ఆ ఎఫెక్షన్స్ బలపరుస్తాడో అంతే పిల్లలు దీవెనకరంగా ఉంటారు, ఆశీర్వాదకరంగా ఉంటారు. అక్కడ పాకిస్తాన్, ఇండియా వార్సు కుటుంబాలు కనపడవు. సరిహద్దుల్లో సమాధానం, ఒకరి మధ్యలో ఒకరు ప్రేమ, సమాధానం, ఐక్యత, ఒకరికొకరు అతిథులకు భావించేటువంటి ఆ మనసు ఉంటుంది. అంతే నీ ఆనందం, నీ సంతోషం, నీ సమాధానం పొంగి పొల్లుతుంది. మంచి గోధుమతో నేను తృప్తిపరుస్తాడు దేవుడు. అలాంటి కృప దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ప్రేయర్లో జ్ఞాపకం చేస్తున్నారు. విడుదల శ్రేష్టమైన వర్తమానాలు విందాం. అలాగే పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఈ వార్ వన్ సైడ్ అవ్వాలి. ఉగ్రమూకల నుంచి దేశం తప్పించబడి సురక్షితంగా ఉండాలి. ఈ విషయాలు కూడా ప్రేయర్లో జ్ఞాపకం చేసుకుందాం. ఆశ్చర్యకడ నీ కొందనాలు. ఆయన నీ గుమ్మముల గడియలు బలపరిచి ఉన్నాడు, నీ మధ్య నీ పిల్ల ఆశీర్వదించి ఉన్నాడు అని నాయన సరిహద్దుల సమాధానం ఇస్తే మంచి గోధుమ తృప్తిపరచడని వాగ్దానం ఇచ్చే రోజు ఇది. ఈ రోజు నుంచి ఆరంభం అవ్వాలా. రేపటి దినమందు కుటుంబ ఆశీర్వాద పండుగల గురించి శ్రేష్టమైన వర్తమానాలు మేము వినాలి. వేలాది మంది నడిపించండి. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరితో నీ ఆత్మ అభిషేకంతో నింపబడాలి. గొప్ప కార్యాలు చూడాలి. చిన్న పెద్ద అందరిని దర్శించండి. ఎండవేయడం తగ్గించండి. చల్లటి వాతావరణం అనుగ్రహించి కృప చూపించండి. చీకటి ఆత్మను లయపరచండి. మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా పాలకుల అధికారులను రక్షించండి. అయ్యా, పాకిస్తాన్, ఇండియా మధ్యలో ఈ వార్స్, ఇటు విషయాల్లో నాయన ఎవరైతే ఉగ్రవాదులు నాయన భారతదేశాన్ని కలత చేస్తున్నారో వాటన్నిటిని శత్రువు మోకల నుంచి తప్పించండి, కృప చూపించండి. ఇండియా వారు వన్ సైడ్ అవ్వాలి. చీకటి తొలగించండి, అపాధికి లయపరచండి, విజయాన్ని ఇవ్వండి. అన్ని విషయాలు ప్రతి ఒక్కరిని కూడా, సరిహద్దులో ఉన్న వాళ్ళని కూడా నన్ను ప్రొటెక్ట్ చేయండి. ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్లో పనిచేసే నాయన మా ప్రియులందరినీ కూడా, సైన్యాన్ని అంతా కూడా ప్రొటెక్ట్ చేయండి. కృపా కృపతలచి జ్ఞానార్థమైన ఇవ్వండి. ప్రైమ్ మినిస్టర్, ప్రెసిడెంట్లు అందరూ కూడా, మంత్రులకి, అందరికీ, అధికారులకి మంచి జ్ఞానాత్మ అందరిని ప్రొటెక్ట్ చేయండి. దేశం సురక్షితంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి, సంతోష సమాధానంగా ఉండాలి. మా కుటుంబాలు కూడా సంతోష సమాధానంగా ఉండాలి. అన్ని విషయాలు విజయాన్ని చూడాలి. కృప చూపి టెర్రరిజం నుంచి విడిపించండి. అన్ని విషయాలు కృప చూపించి గొప్ప కార్యాలు చేయండి. మాంస లెక్కలు తీర్చండి. ఎవరు జాబ్లో జాబ్స్ ఇవ్వండి. ఎవరు ఐక్స్ ఇవ్వండి. ఎవరు నెమ్మదినివ్వండి. ఎవరు అస్వస్థ స్వస్థపరచండి. ఎవరు బలహీన బలపరచండి. ఎవరు ఫైనాన్షియల్ వీక్ ఉన్నారు ప్రభావ, ఫైనాన్షియల్గా లేవనెత్తండి. అందరి పట్ల నేను దీవెన, కృపాక్షేమం ప్రతి ఒక్కరిపై ఉంచమని, సమాధానంతో నింపమని నాయన. అలాగే ఈరోజు బర్త్డే అండ్ వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృప, క్షేమం, సమాధానం ఇచ్చి నడిపించుకుని గొప్ప జయాన్ని ఇవ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినం మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకి మొదటి ఆరాధన, ఉదయం 8 గంటలకు రెండో ఆరాధన, ఉదయం 10 గంటలకు మూడో ఆరాధన. 3 ఆరాధన శక్తివంత స్తుతి ఆరాధన. అలాగే కుటుంబాల గురించి శ్రేష్టమైన వర్తమానాలు ఉంటే వచ్చిన ప్రతి ఒక్కరి తల మీద నా స్వహస్తాలతో అనెంటింగ్ ప్రేయర్ చేస్తాను. ఈ విషయాన్ని గమనించగలరు. పాపటిక్ సండే, డోంట్ మిస్ ఇట్. అడ్రస్ ఎన్కేఎన్ఆర్ గార్డెన్స్, కుకట్పల్లి మెయిన్ రోడ్, హైవే పక్కన, నియర్ అమూర్ హాస్పిటల్, ఆపోజిట్ నైనా గార్డెన్స్. ఆల్ ఆర్ వెల్కమ్. ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలదు. అడ్రస్ ఎర్రగడ్డలోని గోకుల్ థియేటర్ పక్కన, హోండా షోరూమ్ పైన 2nd ఫ్లోర్లో మన పరలోకనేస్తం ఆఫీస్లో జరుగుతుంది స్పాన్సర్ మీట్. రండి, చేకలతో లోకాన్ని సువార్త నింపుదాం. సువార్తకే ఎవరైతే గుప్పులిపుతారో వాళ్ళు చిన్న కలిసి ప్రేరేపించుకోవడానికి అనేక అద్భుతాల స్వస్థలు చూస్తున్నారు. మీరు ఎందుకు చూడకూడదు? అలాగే ఎవరైనా రెంట్ పర్పస్లో స్పాన్సర్ చేస్తే వారు హౌస్ కూడా విజిట్ చేస్తానని చెప్పాను. ఫ్రెండ్స్, ప్రేరేపించి పెడితే ముందుకు రండి, పరలోకనేస్తానికి సపోర్ట్గా ఉండండి. ఓకే. అలాగే టీవీ పరిచర్య కుంటుపడినవారు, అలాగే మినిస్ట్రీని కుంటుపడినవారు ప్రోత్సహిద్దాం. అందరూ కూడా ప్రేయర్ చేయండి, సహకరించండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే. రేపటి దినమందు ఎవరు మిస్ కావద్దు. శ్రేష్టమైన ఆశీర్వాదం వర్తమానాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.